ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల జీవితాల్లో నిజంగా పెద్ద మార్పు తీసుకొచ్చే నిర్ణయమిది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ఒకే రాష్ట్రస్థాయి బ్రాండ్ గుర్తింపు ఇవ్వాలన్న లక్ష్యంతో స్వయం అనే కొత్త బ్రాండింగ్ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు కష్టపడి ఉత్పత్తులు చేసినా సరైన ధర రాక ఇబ్బంది పడిన మహిళలకు ఇకనుంచి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ అన్నింటిలో ప్రభుత్వమే పూర్తి మద్దతు ఇవ్వనుంది. ఈ వీడియోలో స్వయం బ్రాండ్ ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనుక చంద్రబాబు విజనేమిటి, దీనివల్ల డ్వాక్రా మహిళలకు నిజంగా ఏం లాభం కలుగుతుంది అనే పూర్తి వివరాలను క్లియర్గా చెప్పబోతున్నాం. చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళల భవిష్యత్తును గుణమూలంగా మార్చే నిర్ణయం గురించి చాలా లోతుగా ఉదాహరణలతో చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు కేవలం ఉత్పత్తులు తయారుచేసే స్థాయిలోనే కాకుండా మార్కెట్ను ప్రభావితం చేసే బ్రాండ్ ఓనర్లుగా ఎదగాలన్న స్పష్టమైన లక్ష్యంతో స్వయం అనే కొత్త బ్రాండింగ్ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు డ్వాక్రా మహిళలు ఆహార పదార్థాలు, హ్యాండీక్రాఫ్ట్స్, వస్త్రాలు, అగర్బత్తులు, పికిల్స్, మిల్లెట్స్ ఉత్పత్తులు లాంటి ఎన్నో నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నా సరైన బ్రాండు పేరు లేకపోవడం, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ లేకపోవడం, మార్కెటింగ్ సపోర్టు లేకపోవడం వల్ల వారికి తగిన ధర రాలేదు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకే ప్రభుత్వం ఒకే రాష్ట్రస్థాయి బ్రాండు తీసుకురావాలని నిర్ణయించింది. స్వయం అనే పేరు మహిళల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల శక్తిని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈ బ్రాండ్ కింద వచ్చే ప్రతి ఉత్పత్తికి ఒకే గుర్తింపు, ఒకే నాణ్యతా ప్రమాణాలు, ఒకే రకమైన ప్రొఫెషనల్ ప్యాకేజింగ్ ఉండాలని ఆదేశించారు. అంటే ఇకపై డ్వాక్రా ఉత్పత్తులు చిన్న లోకల్ స్టాల్స్కే పరిమితం కాకుండా పెద్ద షోరూమ్స్, ఎగ్జిబిషన్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, జాతీయ ఫెయిర్స్, అంతర్జాతీయ మార్కెట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. లోగో డిజైన్ విషయంలో కూడా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే సరిపోదని, అసలా బ్రాండుకు ప్రాణం పోసేది డ్వాక్రా మహిళలేనని భావించి వారి అభిప్రాయాలను తీసుకుని మెజారిటీ నిర్ణయంతోనే తుది లోగో ఖరారు చెయ్యాలని సీఎం ఆదేశించారు. ఇది మహిళలకు కేవలం లబ్ధిదారులుగా కాకుండా నిర్ణయాలలో భాగస్వాములుగా గౌరవమిచ్చినట్టే. ఈ బ్రాండింగ్ వల్ల మధ్యవర్తుల దోపిడీ తగ్గి ఉత్పత్తులకు నేరుగా మంచి ధర లభిస్తుంది, అమ్మకాలు పెరుగుతాయి, ఆదాయం స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయి, పిల్లల చదువు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తుంది. చంద్రబాబు స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే: డ్వాక్రా మహిళలు ఇప్పటికే నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. వాటికి సరైన మార్కెటింగ్ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. స్వయం బ్రాండ్ విజయవంతమైతే అది కేవలం ఒక పేరు కాదు, లక్షల మంది డ్వాక్రా మహిళల జీవితాల్లో నిజమైన గేమ్ చేంజర్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ నిర్ణయం డ్వాక్రా మహిళలకు వచ్చే ఆదాయం, అవకాశాలు, భవిష్యత్తును ఎలా పూర్తిగా మార్చబోతోందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి స్వయం బ్రాండ్ అనేది డ్వాక్రా మహిళలకు మరో పథకం కాదు, వారి శ్రమకు విలువ తీసుకొచ్చే వ్యవస్థాత్మక మార్పు. ఉత్పత్తి చేసిన మహిళే ఆ ఉత్పత్తి బ్రాండ్ విలువను అనుభవించేలా చెయ్యాలన్నదే నారా చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ నిర్ణయం సరిగ్గా అమలైతే డ్వాక్రా మహిళల ఆదాయం పెరుగుతుంది, వారి ఆర్థిక స్వావలంబన బలపడుతుంది, కుటుంబాలు బలపడతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. డ్వాక్రా మహిళలకు ఉపయోగపడే సమాచారం కోసం షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.